వచ్చేసాం. వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్కి వెల్కమ్. ఈరోజు ఏంటి మీ ముందుకు వచ్చాను ప్రత్యేకత ఏందనుకున్నారండి? ఈరోజేనండి ఒక ప్రత్యేకమైన ఒక దినోత్సవం ఉందండి. అది ఏం దినోత్సవం అనుకుంటున్నారా? కొంపదీసికి మొగోళ్ళకి సంబంధించింది అనుకుంటున్నారా? మనకి దినోత్సవాలు ఏంటండి, మన దినమే గడవడమే కష్టం వాళ్ళ ముందర. అదేనండి మహిళా దినోత్సవము. అన్ని మహిళా దినోత్సవం వారికేనండి. వాళ్ళు ఏదో సాధించారు కదండి మన పైన. ఎంతగానో అది లేదు ఇది లేదని మనతో ఎప్పుడు పోట్లాడుతూ మన పైన ఒక గొప్ప విజయం సాధించి ఈరోజు వాళ్ళంతా ఒక మహిళా దినోత్సవంగా సంబరాలు చేసుకుంటున్నారండి. ఆ సంబరాలు చేసుకోవడానికి కూడా ఎక్కడ అనుకున్నారా? మన జోబుల నుంచే ఖర్చు చేసి డబ్బులు తీసుకొని సంబరాలండి. అలా ఎలా సంబరాలు? ఈరోజు మహిళా దినోత్సవం కదా, హాస్పిటల్ తినిపి శారీ ఇప్పి అవి ఇవి అంటున్నారండి. అయితే అది ట్విస్ట్ మా ఇంట్లో కూడా జరిగిందండి బాబు. కాకపోతే ఎండ ఎక్కువ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇక మళ్ళీ అయితే మా భార్యతో ఒక కోరిక కోరిందండి, చిన్న కోరిక. అదేమనుకుంటున్నారా? ఎప్పుడు నేనే వంట టేస్ట్ చేసి పెడుతుంటాను, ఎప్పుడు తింటా ఉంటావు కదా, నా కొరకు ఇది ఒక్కరోజు స్వీట్ తయారు చేయొచ్చు కదా అనింది. నేనైతే చేయలేదు బాబు. ఎందుకంటావా? తెలుసు కదా, ఈరోజు మహిళా దినోత్సవం కదా అని మనం స్వీట్ తయారు చేసినాం అనుకోండి, అది బాగలేకపోయినా పర్లేదండి, బాగుందని సప్పరించి బాగానే తినేస్తారు. తినేసి కంటిన్యూ అయిపోతారు వాళ్ళేమో. అలాగే అరవ చేసావు కదా రాదంటే ఇలాగ. అందుకని ఫస్ట్ మనం చెప్పకూడదు, మనం చేయకూడదు. రాదంటే అవసరమైతేనండి ఒక 500 200 పోయినా చింతలేదు, బయట నుంచి కొనుక్కొచ్చి ఇవ్వాలి. అంతేగాని అలవాటు మాత్రం మీరు చేయొద్దండి. ఇప్పటికే అలవాటైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పటికే వాళ్ళు భార్యలు చేస్తుంటారు. మీరు ఇంకా పెళ్లి కాకోకుండా పెళ్ళి అయిన వాళ్ళు కొత్తగా మాత్రం అలవాటు మాత్రం చేయొద్దండి, దయచేసి చెప్తున్నాను. ఈ స్వీట్ చూసారా? ఈ స్వీట్ చూడండి, సూపర్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా. పైనాపిల్ దాంతో ఫ్లేవర్తో చేసిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఏంటి ఈ స్వీట్ నేను తయారు చేశాను అనుకున్నారా? కాదండి, మొత్తానికి మా భార్యతోనే చేపించానండి. అలా ఉండాలండి. మన భార్యతోనే చేపించాను. అదే నాకు రాదనే తలకే చాలా యుద్ధం చేసిన తర్వాత ఎలాగ యుద్ధంలో గెలిచేశాను. మా భార్యనే కాకపట్టి మా భార్యతోనే చేపించానండి. ఇక వాళ్ళతోనే చేపించి వారితో తినిపించడంలోనే ఒక ప్రత్యేకత ఉందండి. టేస్ట్ అంటే మనమే చూద్దామండి. ఎందుకంటే మా భార్య ఏ స్వీట్ చేసినా ఫస్ట్ నా పైన ప్రయోగం కాబట్టి చూద్దామండి ఎలా ఉందో స్వీటు. వద్దులేండి, ఎప్పుడు మనమే టేస్ట్ చేసేం బాగుంటుంది. ఈరోజు వాళ్ళు తినొస్తాం కదా, బాధపడతారండి. అదే బాధపడతారు. ఫస్ట్ వాళ్ళకి తినిపిస్తామండి. మా భార్య ఫేస్ చూపించడానికి ఇష్టపడడం లేదండి. పట్టు తిను, సంతోషం అండి. ఎప్పుడు వాళ్ళకి మహిళా దినోత్సవం, ఆ దినోత్సవం, పురుషుల దినోత్సవం ఎక్కడ లేదు కదండి. అన్నీ వాళ్ళకి మదర్స్ డే వాళ్ళకి, ఇంకా మహిళా సంస్థ రక్షక వాళ్ళకి, ఏదైనా మహిళలకే ఉంది. కానీ బస్సులో వెళ్తే మహిళలకే సీటు అన్నీ కేటాయిస్తారు. మనం ఎక్కడ పోయినా పక్కకు తోసేయడమేనండి. మనం ఇంట్లోనే పక్కకు తోసేస్తారు, సమాజంలోనే మహిళలు ఎక్కడ పోయినా వాళ్ళే మనల్ని పక్కకు తోసేసి వాళ్ళ ముందుకు మహిళా రాజ్యం దూసుకెళ్తుందండి. మన పురుషుల వెనక పడిపోతున్నాం బాబోయ్. మీరైతే వచ్చేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇంత లోపల టేస్ట్ చేసి చెప్తానండి ఎలాగుందో. చూస్తానండి స్వీట్ ఎలా ఉందో. బాగా చాలా క్రిస్పీ భలే చేసిందండి. సూపర్ ఉందండి, చాలా టేస్ట్ బాగుంది. అబ్బా, థ్యాంక్స్ మహిళా దినోత్సవం. నాకొద్దు, నీ పేరు చెప్పుకొని మేమే స్వీట్ తింటున్నాము, ఏమనుకోవద్దు. చూస్తున్న మహిళలు మాత్రం మీరు బాధపడద్దండి. వాళ్ళు కాకపట్టినా ఎట్లయినా కానీ మీరంటే వాళ్ళు షాపింగ్ అన్న తొలగిపోయి అక్కడనే తినేయండి, పర్వాలేదు. మీ భర్తకు మాత్రం కష్టపెట్టద్దండి. మొత్తానికైతే నా మీద మాత్రం మీరు కోప్పడద్దండి మహిళలు. మీరు కోప్పడితే మేము ఉండలేము. ఏమైనప్పటికీ మీరు భార్యతోనూ భర్తతోనూ పిల్లలతోనూ అన్నీ సమానిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు, పురుషులు నెట్టేస్తున్నారు. అందుకైనా కానీ మీరు మహిళా దినోత్సవం జరుపుకోండి. హ్యాపీ మహిళా దినోత్సవం.